హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో సిబిఐ కోర్టు కొన్ని సంచలన విషయాలు అయితే వెల్లడించింది. మరి ఇప్పుడు ఇదే అంశమే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉరి శిక్ష వేయబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అది సిబిఐ కోర్టే చెప్పిందని అంటున్నారు. మరి ఏంటి ఉరి శిక్ష వేస్తున్నారా, ఏం జరిగింది, మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటున్నా, ఎటువంటి విషయాలు వెల్లడించింది సిబిఐ కోర్టు? ఈ కేసు చాలా రోజులుగా సాగుతూ ఉన్నమాట మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కేసులో అనేక విషయాలు, అనేక రకాల టర్న్స్ ట్విస్ట్ అన్నీ కూడా మనం గతంలో అనేకసార్లు మాట్లాడాము. అయితే దీంట్లో శిక్షలు ఇప్పటిదాకా ఎవరికి పడలేదు. ఇంకా విచారణ సాగుతూనే ఉంది. పోలీసులు సిబిఐ దర్యాప్తులో కూడా వాళ్ళు ఇంకా ఇంట్రాగేషన్లు చేస్తూనే వస్తున్నారు. ఒకవైపు వచ్చేసి ఆ సంజయ్ రాయ్ని, అలాగే ఈ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని, వీళ్ళిద్దరిని కూడా విడివిడిగా ఇంట్రాగేషన్ చేసి ఆ పాలిగ్రాఫ్ టెస్టులు, అలాగే లై డిటెక్టర్ టెస్టులు అన్నీ చేసి అనేక నివేదికలు కోర్టుకు సమర్పిస్తే గత 2 వారాల క్రితం కోర్టు ఏం చెప్పిందంటే మీరు మళ్ళీ కొత్త రిపోర్ట్ తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశించింది. సో అది కూడా ఎందుకంటే సరైన ఆధారాలు మీరు పొందుపరచకుండా ఈ రిపోర్ట్స్ తీసుకొచ్చారు, ఏది క్లారిటీగా లేదు, సో మీరు న్యూ స్టేటస్ రిపోర్ట్ తీసుకొని రండి అని చెప్పి గట్టిగా చెబితే సరే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళి కొత్త రిపోర్ట్ తయారు చేసుకొని సరైన ఆధారాలతోటి ఇప్పుడు సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు అది వాదనకు వచ్చింది. అయితే ఈ వాదిస్తుంది కూడా ఇప్పుడు జరిగేది సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్నాయి వాదనలు. ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించారు, ఇప్పుడు సిబిఐ ప్రత్యేక కోర్టుకి ఇది జరుగుతుందన్నమాట. సో దీంట్లో భాగంగా సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే తను బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు. బెయిల్కి అప్లై చేసుకొని నేనే తప్పు చేయలేదు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి, కావాలని కుట్రపూరితంగా నన్ను ఇరికించారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఆ బెయిల్ పిటిషన్లో. మరోవైపు చూస్తే ఇందులో అతనికి సహకరించాడు అని చెప్పేసి ఒక పేరు అయితే బయటకు వచ్చింది. పోలీస్ ఆఫీసర్ పేరు అభిజిత్ మండల్, అతని పేరు వచ్చింది. సో ఈ పేరు వచ్చాక ఇతన్ని కూడా పోలీసులు సస్పెండ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు సిబిఐ. ఆయన మీద కూడా విచారణ అయితే జరుగుతుంది. ఆయన చేసిన నేరం ఏంటి అని చూసినప్పుడు ఈ కేసును కప్పిపుచ్చడానికి, ఆధారాలు లేకుండా చేయడానికి ప్రిన్సిపాల్తో కలిసి చేయాల్సిందంతా చేశాడు. వాళ్ళిద్దరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్లలో మాట్లాడుకోవడము, ఆ డెడ్ బాడీని ఇవ్వకపోవడము, ఆ తర్వాత అటాప్సీ రిపోర్ట్ రాకముందే దీన్ని మొత్తం అంత్యక్రియలు చేసేయడము, ఇట్లా రకరకాలుగా చేసేసాడు. సో ఈ ప్రాసెస్లో చేశాడు. ఇతను ఖచ్చితంగా ఆధారాలు మాఫీ చేయడానికి ఇతని చర్యలు ఉన్నాయి కాబట్టి ఇది తీవ్రమైన కేసుగా పరిగణించబడుతుంది అని చెప్పేసి అతను బెయిల్ పిటిషన్ అప్లై చేసుకుంటే దాన్ని కూడా ఇప్పుడు కోర్టు క్యాన్సిల్ చేసింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇందులో భాగంగా ఇతనికైతే ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో ఆయనకి చాలా కఠినమైన శిక్షలు పడతాయి అని చెప్పేసి కోర్టు తీర్మానం అయితే చేసింది. దాదాపు ఇక తీర్పే రావాలనుకుంటా బహుశా చెప్పాలంటే. తీర్పు ఇచ్చినంత పని అయితే చేసింది. ఎందుకంటే కోర్టు వ్యాఖ్యలకి, జస్టిస్ల వ్యాఖ్యలకు కూడా అంత వాల్యూ ఉంటుంది. తీర్పులో వాళ్ళు రాసేది ఒకటైతే వాళ్ళు తీర్పును ఏ విధంగా డిసైడ్ అయ్యారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అని వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కోర్టుల్లో. వాటికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సో అటువంటి వ్యాఖ్యలు మనం మతాలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే పెద్ద పెద్ద కేసుల్లో కూడా, కేశవానంద భారతి కేసు కావచ్చు, ఇటువంటి కేసుల్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసి అవి కూడా అప్పుడప్పుడు ఇతర కేసుల్లో వాదనలకి వీటిని చూపించడం జరుగుతుంటుంది. అడ్వకేట్స్ అంతటి ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఆ వ్యాఖ్యలు. ఇప్పుడు ఇక్కడ చేసిన వ్యాఖ్యలు కూడా అటువంటివే, చాలా ప్రాధాన్యత సంతరించుకునే వ్యాఖ్యలు. అంటే కోర్టుకు ఆల్రెడీ దీని మీద సరైన దృక్పథం ఉంది అని ఇవి చెప్తూ ఉన్నాయి. సో దానికి కోర్టు చూపిస్తున్న మాటలు కూడా ఎలా ఉన్నాయంటే, అంటే వాళ్ళు చూపిస్తున్న ఆధారాలు కూడా, ఎప్పుడైతే ఈ సందీప్ ఘోష్ని వీళ్ళు పాలిగ్రాఫ్ టెస్ట్, అలాగే లై డిటెక్టర్ టెస్ట్ చేశారో ఈ టెస్టుల్లో సందీప్ ఘోష్ అనేక విషయాలు చెప్పాడు. అయితే ఆ చెప్పిన వాటిల్లో మోసపూరితమైన మాటలు, అబద్ధాలు ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే వీళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ జరిగింది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఓకే. ఇప్పుడు అతను అబద్ధాలు చెప్పాడనేది క్లియర్ అయిపోయింది కోర్టుకి. క్లియర్ అయింది కాబట్టి కోర్టు ఇక ఇతని మీద సీరియస్ అయింది. ఇక నిజాలు రాబట్టడానికి వేరే మార్గం ఏముంది? ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా అబద్ధాలు చెప్పాడని తేలింది. సో ఇక వేరే మార్గం ఏముంది అనేది ఇప్పుడున్న క్వశ్చన్ అయితే. ఇది ఖచ్చితంగా ఆధారాలు మాఫీ చేయడానికి మీరు ప్రయత్నించారనే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము యాక్షన్ అయితే తీసుకుంటాము. ఇది తీవ్రంగా తేలితే మీకు ఉరిశిక్ష, అతి తీవ్రమైన అరుదైన శిక్ష, ఉరిశిక్ష కూడా మీకు వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసులో ఉరిశిక్ష పడ్డ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నిజానికి మామూలుగా యావజ్జీవ శిక్షలు వేస్తుంటారు, 7 సంవత్సరాలు, తర్వాత 10 సంవత్సరాలు, అవన్నీ మనకు తెలిసినవే. ఒక్కోసారి పోక్సోలో అయితే లైఫ్ పడుతుంది, పూర్తిగా 20 సంవత్సరాలు కూడా వేస్తారు పోక్సోలో. ఆ స్థాయి శిక్షలు ఉంటాయి. కానీ కేసుల్లో ఎప్పుడైతే రేప్ చేసి మర్డర్ చేస్తారో లేదా తీవ్రంగా హింసిస్తారో వాళ్ళకి ఇటువంటి మరణశిక్షలు అనేవి అరుదుగా మన ఇండియాలో వేశారు. గతంలో చూసుకుంటే ఏదైతే ఢిల్లీ కేసు ఉందో ఆ ఢిల్లీ కేసులో ఉరిశిక్షలు అయితే వేశారు. ఆ కేసు 2012లోది. 2012లోది 4గురికి ఉరిశిక్షలు వేశారు. ఒక వ్యక్తికి మాత్రం మైనర్ అవడం వల్ల అతనికి జోయినల్ కోర్టుకు తరలించి అక్కడ తర్వాత అయిపోయి అతను విడుదలయ్యాడు కూడా. 4 ఏళ్ళేమో శిక్ష అనుభవించాడు అంతే.
సో ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కేసులో ఉరిశిక్షలు అంటే ఇవే. సో ఇది పరిస్థితి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది మనం చూసాం ఆల్రెడీ. ఏదైతే దిశ ఉందో దాంట్లో ఎన్కౌంటర్లు అయిపోయారు. సో దాని మీద కూడా పెద్ద వివాదం చెలరేగి మానవ హక్కుల సంఘాలు ముందుకు రావడం ఇదంతా జరిగింది. సో ఈ పద్ధతిలో గమనించి చూస్తే ఖచ్చితంగా రేపిస్టే కాదు, ఈ ఆధారాలు క్లియర్ చేయడానికి ప్రయత్నించిన సందీప్ ఘోష్కి కూడా ఉరిశిక్ష పడుతుందని కోర్టు మాట్లాడింది అంటే ఎంత సీరియస్గా తీసుకుంది అనేది మనం ఆలోచించాలి. అయితే కేవలం ఈ కేసు అనే కాకుండా అతని మీద ఇతర కేసులు కూడా దీని ప్రభావం ఉంది తీర్పులో. ఆ ఇతర కేసులు అనేవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నవే. ఆర్థిక అవకతవకలు ఎలా చేశాడు ఏంటి అనేది కరెక్ట్గా ఒక కోర్టు దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో ఇదొక కారణం అయితే, రెండోది వచ్చేసి శవాలతోటి వీడియో టేపులు తయారు చేయడం కావచ్చు. సో అటువంటి దందా నడుస్తుంది, దానికి ఈయన సపోర్ట్ ఉంది అనేది గతం నుంచి వచ్చిన వార్తలు. దీంట్లో కూడా సిబిఐ అధికారులు కొంతవరకు ఆధారాలు సంపాదించి వాళ్ళ ముందు పెట్టారు. సో ఇది ఇక్కడ కనిపిస్తున్న విషయం. కాబట్టి ఖచ్చితంగా సందీప్ ఘోష్కి అయితే బలమైన శిక్ష పడే అవకాశం ఉంది, అలా పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అలాంటి శిక్ష పడినప్పుడే నేరాలకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా భయపడతారు. మన దగ్గర ఒక పాత సేయింగ్ ఒకటి ఉంటుంది, ఏంటంటే చంపిన వాడిది కాదు కత్తి ఇచ్చిన వాడిది అతిపెద్ద తప్పు అని చెప్పి. చంపేవాడికి కత్తి ఎవడైతే ఇస్తాడో వాడిది అంతకన్నా పెద్ద నేరం అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే చంపేవాడు ఎలాగో చంపుతాడు, కానీ వాడికి ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేసి లేకపోతే వాడిని సేవ్ చేయడానికో లేకపోతే వాడిని నేరం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించేవాడు అసలైన నేరస్తుడు అనేది ఇందులో ఉన్న అర్థం. సో అటువంటి పద్ధతిలో వాడు చేయాల్సిన తప్పు చేశాడు, వాడికి ఎలాగో శిక్ష పడాల్సిందే. దాంతోపాటు దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన వాడు కూడా శిక్ష పడాలి. ఇది ఈ కోర్టు తీసుకున్న డెసిషన్. ఈ కేసులో మనం చూసుకుంటే ఆధారాలన్నీ కూడా ట్యాంపరింగ్ అయిపోయాయి, సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు అదే కేసులో ఇతను కూడా అరెస్ట్ అయ్యాడు. సో మరి ఆధారాలన్నీ మొత్తం కూడా ట్యాంపర్ అయిపోయాయి కదా, మరి ఎలా ప్రూవ్ చేస్తారనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరిలో కూడా కలుగుతుంది. మరి ఎలా ప్రూవ్ అవుతుంది ఆధారాలన్నీ ఇలా అయిపోయినప్పుడు? ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో, ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఇచ్చే ఎవిడెన్సెస్, ఆ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఆ కోర్టు అనేది కన్సిడర్ చేస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ని బట్టి ఆధారం ఉంటే ఉన్న ఆధారాన్ని ఆ రిపోర్ట్లో చూపిస్తుంది. ఒకవేళ ఆధారం ఫ్యాబ్రికేట్ చేశారు లేకపోతే ట్యాంపర్ చేశారు అంటే ఆ ట్యాంపర్ చేసిన దాన్ని కూడా ఆ రిపోర్ట్ మెన్షన్ చేస్తుంది. కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తారు. ట్యాంపర్ చేసినంత మాత్రం తప్పించుకుంటారు అనుకోవడానికి ఛాన్సే లేదు. ఇంకో విషయం ఏంటంటే ట్యాంపర్ చేసేంత అవకాశం ఇచ్చినందుకు ఈ అధికారులు కూడా శిక్ష పడుతుంది. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు అభిజిత్ మండల్ ఎందుకు ఈ శిక్షలో వచ్చాడు, ఎందుకు పోలీస్ కస్టడీలో ఉన్నాడంటే ఆ విధంగా చేశాడు కాబట్టి. సో ఇది కూడా అతిపెద్ద నేరమే. అలాగే సిబిఐ తప్పు చేసినా సిబిఐ మీద కూడా యాక్షన్ ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ముఖ్యంగా చూస్తే ఇందులో ఫోరెన్సిక్ ఆధారాలు అనేవి నిజానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనేది 28 రకాల సెటప్స్తో ఉంటుంది. అంటే 28 రకాల ఎవిడెన్సెస్ అనమాట. వాటిల్లో లైవ్ ఎవిడెన్సెస్, ఫోరెన్సిక్ అంటే ఫిజికల్గా ఉండే లైవ్ ఎవిడెన్స్, అలాగే సైబర్ ఎవిడెన్సెస్, ఇట్లా రకరకాల ఎవిడెన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని వీళ్ళు అధ్యయనం చేస్తారు. సో ఇందులో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కావచ్చు, లై డిటెక్టర్ టెస్ట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక భాగం. సో ప్రతిదీ కూడా భాగమే అనమాట. ఆడియో టేప్స్ కావచ్చు, వీడియో టేప్స్ కావచ్చు, అదేవిధంగా బ్లడ్ పార్టికల్స్ శాంపిల్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా లేకపోతే సీసీ ఫుటేజ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఫోరెన్సిక్కి సంబంధించిన ఎవిడెన్సే. ఏది తీసిపారేయడానికి లేదు. ఇందులో చాలా వరకు ఎవిడెన్సెస్ ఉన్నాయి, కాదనడానికి ఛాన్స్ ఏమీ లేదు. కాకపోతే వాళ్ళని ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించాలనే ఆరోపణ ఉందనేది వాస్తవం. అది ఇప్పుడు ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ మీద బ్లడ్ స్ప్లిట్ అయింది, ఆ పార్టికల్స్ ఉన్నాయి, మొత్తాన్ని గోడను కూలగొట్టడం ఇదంతా చేశారు, అది క్లియర్గా తెలిసింది. కానీ ఆమె బాడీ మీద దొరికిన స్పెమ్ తప్పించుకోలేకపోయారు. ఆ స్పెమ్ అనేది దొరికింది, ఆ గోడ మీద ఉన్నది ఆమె బ్లడ్డే, ఆమె బాడీ మీద ఉంది, ఆ గోడ మీద కూడా ఉంది. కానీ దాన్ని నాశనం చేశారు. కానీ ఆ బాడీలో ఉన్న స్పెమ్ను ఏ విధంగా చేయగలరు? సో అక్కడ దొరికారు. ఇటువంటి ఆధారాలు చాలానే ఉన్నాయి. రెండోది వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన ఫోన్ కాల్. ఆ ఫోన్ కాల్ పోలీస్ ఆఫీసరు అలాగే ప్రిన్సిపాల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కాల్ డేటాని కరెక్ట్గా కలెక్ట్ చేశారు పోలీసులు. ఇది ఒక ఎవిడెన్స్గా పనిచేస్తుంది. ఇటువంటి ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే వీళ్ళ మీద ఉన్న ఆరోపణ, అది ఆరోపణ కూడా కేసులో ఒక సెక్షన్ కింద పనిచేస్తుంది అనేది కోర్టు భావిస్తున్న విషయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.